డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వీడియోని ముందు నుంచి చివరి వరకు చూడండి. ఒక ప్రాముఖ్యమైన మాట మీ అందరికీ కూడా మరి షేర్ చేయాలనుకుంటున్నా. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి క్రైస్తవులందరూ కూడా ఎస్సీ, ఎస్టీ క్రైస్తవులందరికీ కూడా ఒక రకమైనటువంటి బాధాకరమైన విషయమే. అయినప్పటికీ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఇదే సమయంలో మీరు నిజంగా క్రైస్తవులైతే, నిజంగా ప్రభువుని వెంబడించినట్లయితే, నిజంగా మీరు క్రీస్తులో ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు నుంచి మరి ఎవరైతే మీ మనస్సులో నేను సంపూర్ణంగా క్రైస్తవ్యంలోకి వెళ్తున్నాను, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని అనుకునేవారు ఈ లోక సంబంధమైన బెనిఫిట్స్ ఏమి కూడా ఆశించకుండా క్రిస్టియన్ మైనారిటీ సర్టిఫికేట్కి అప్లై చేసి ప్రతి ఒక్కరు కూడా మీరు క్రైస్తవులని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఎవ్రీ వన్ హూ ఎవర్ బిలాంగ్స్ టు ది క్రిస్టియన్ కమ్యూనిటీ ప్లీజ్ అప్లై యువర్ ఓకే Christian minority certificate. So even the government is also giving the Christian minority people some of the benefits are given by the government. So that is why I request you all, please share this video until it reach to the all the Christianity. మనం నిజంగా ఒకవేళ ఈ యొక్క క్రిస్టియన్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే మన సంఖ్యాబలం అనేది అధికారికంగా నిరూపింపబడుతుంది. తద్వారా మరిన్ని గవర్నమెంట్ కూడా మన యొక్క సంఖ్యాబలం చూసి మన క్రైస్తవులందరికీ కూడా ఒక మంచి బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చర్చెస్ కట్టించడం జరుగుతుంది. అలాగే క్రైస్తవ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రొటెక్షన్ కూడా కల్పించేటువంటి విధంగా నడుస్తుంది. ఈరోజు మన క్రైస్తవులు తక్కువ మంది ఉన్నామని, ఎవరు కూడా క్రైస్తవులు పెద్దగా లేరని మరి అనుకుంటున్న వారందరూ కూడా బాప్తీసం తీసుకున్న ప్రతి క్రైస్తవుడు కూడా మరి ఈ వీడియోని తప్పకుండా మీరు విని ఆలకించి ప్రభునందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ, బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరూ, చర్చికి వెళ్తున్న ప్రతి ఒక్కరూ కూడా క్రిస్టియన్ మైనారిటీ సర్టిఫికేట్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. కనుక పేతురు గారు మరి 3 సార్లు మీరు ప్రభుతో ఉన్నవారంటే నేను లేదని బొంకినట్టుగా మన జీవితాల్లో బొంకు జీవితం వద్దు. మన జీవితంలో సత్యమైనటువంటి క్రైస్తవ్యాన్ని కలిగి ఉందాం. తద్వారా ప్రపంచానికి అలాగే దేశానికి క్రైస్తవులు మనం ఎంతమంది ఉన్నామనేది నిరూపింపబడుతుంది. కనుక ప్రతి క్రైస్తవుడు ఇప్పటి వరకు మీరు చేసుకున్నట్లయితే పాస్టర్స్ కానీ, రెవరెన్స్ కానీ, విశ్వాసులు కానీ ఎవరైనా సరే మీరు ఇప్పటి వరకు క్రిస్టియన్ మైనారిటీ సర్టిఫికేట్ చేసుకోకపోతే చేసుకోండి. తద్వారా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిస్నింగ్. గాడ్ బ్లెస్ యూ.